నమస్తే, నా పేరు రాజేందర్ రెడ్డి. మా ఊరు వచ్చేసి కోడుగల్, జడ్చర్ల మండల్, డిస్టిక్ మహబూబ్ నగర్. క్రిస్టల్ కంపెనీ వారి 369 నెంబర్ గల పత్తి విత్తనాలు నేను ఒక 30 ప్యాకెట్లు వేయడం జరిగింది. మిగతా నేను మొత్తం 32 ఎకరాలు సేద్యం చేస్తే 30 ప్యాకెట్లు క్రిస్టల్ వారు వేయడం జరిగింది. మరియు వేరే విత్తనాలను పోల్చుకుంటే ఈ క్రిస్టల్ వారిది అడ్వాన్స్గా ఒక 10-15 డేస్ ముందుగా ఈల్డింగ్ రావడం జరిగింది. మరి ఈ విత్తనం బాగుందని నా అభిప్రాయం చెప్తున్నా. మరి బోల్ సైజు టోటల్గా కింద ఏ సైజు వచ్చిందో పైదాకా కూడా అదే సైజు ఉంది. ఈ మంచిగా అనిపించింది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈల్డింగ్ దీంట్లో నేను 12-13 క్వింటాలు చేస్తుంది. ఓకే, ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేశారండి? 4 టైమ్స్. ఫస్ట్ టైం. ఫర్టిలైజర్ ఎన్నిసార్లు ఇచ్చారు? 3 టైమ్స్ ఇచ్చాను. ఓకే. వర్షపాతం ఎట్లా ఉంది ఈ సంవత్సరం? వర్షపాతం లేనే లేదు, 0 అనుకున్నాను. ఒకవేళ ఉండింటే ఇంకా ఉంటే బాగా కాసేది, బాగా హైట్ వచ్చేది. సార్ ఇది ఎర్లీ వెరైటీ, నెక్స్ట్ క్రాప్ ఏమైనా వేస్తారు అది తీసేసి? మా మేజ్ వేయడానికి ఈ ఆల్రెడీ క్రాప్ తెచ్చుకోవాలి. ఎర్లీ క్రాప్ కాబట్టి మీకు ఎట్లా ఎర్లీ క్రాప్ అనిపించింది? క్రాప్ డిసెంబర్ వరకు క్లోజ్ అవుతుంది. ఓకే, మీరు రైతులకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ రైతులు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈల్డింగ్ ఉంది, ప్లస్ రైతుకు అనుకూలమైంది. చెట్టు కాయలు సెకండ్ క్రాప్ వేసుకోవడానికి అనుకూలం. సెకండ్ క్రాప్ వేసుకోవడానికి అనుకూలం. చెట్టు కాయలు చెట్టుకు యావరేజ్గా ఇప్పుడు 60 నుంచి 50-60 ఉంది. కొంచెం వర్షాలు మంచి అనుకూలమైన వర్షాలు పడితే 100 దాకా కూడా కాసే అవకాశాలు ఉన్నాయి. నియరెస్ట్ దగ్గర కాయలు దగ్గర ఇట్లా గెనుపు దగ్గర వస్తాయి. కొమ్మలు కూడా ఎక్కువ. ధన్యవాదాలు ధన్యవాదాలు సార్.